కాకినాడ జిల్లా శంకవరం ఎస్సీ హాస్టల్ మూసివేతను ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సమస్యను విన్న జిల్లా కలెక్టర్ స్పందిస్తూ విద్యార్థులకు దూరమవుతుందని తాత్కాలికంగా నిలిపివేసినట్లు, త్వరలోనే స్కూల్ పరిసర ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కలిగిన హాస్టల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని తెలిపినట్లు వివరించారు. 2027 విద్యా సంవత్సరానికి అందుబాటులో నూతన హాస్టల్ నిర్మించి ఇస్తామని, ఇప్పుడున్న హాస్టల్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరి ఈరోజు శంకవరం ఎస్సీ హాస్టల్ నిమిత్తం కలెక్టర్ గారిని దళిత సంఘాల తరపున కలవడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అక్కడ పిల్లలకి ఇబ్బందికరమైన వాతావరణం ఉందనే నేను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది తప్ప శాశ్వతంగా నేను మోస్తా లేదు. ఖచ్చితంగా అక్కడ నేను ప్లేస్ కూడా కేటాయించడం జరిగింది, నిధులు కూడా సమకూర్చాను. ఖచ్చితంగా ఈ నెలాఖరుకల్లా అక్కడ హాస్టల్ శంకుస్థాపన చేసి కొత్త హాస్టల్ని ఖచ్చితంగా మార్చి కల్లా పూర్తి చేసి మీకు అప్పచెప్తానని కలెక్టర్ గారు హామీ ఇవ్వడంతో మేము నిజంగా హర్షం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఆ భవిష్యత్తులోని అన్ని హాస్టల్ మూసివేసి తిరిగి రాకుండా పోవడం బాధాకరంగా ఉన్నాయి. మరి కలెక్టర్ గారు కూడా స్పందించిన తీరు మాకు నచ్చింది. అదేవిధంగా మరి ఇప్పుడున్న హాస్టల్ని, దూరంగా ఉన్న హాస్టల్ని ఎస్సీ ఎస్టీలకి మరి వాళ్ళ యొక్క అభివృద్ధికి, లేకపోతే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు అలాంటి ఏదైనా అక్కడ పెట్టి వాళ్ళని డెవలప్ చేసే విధంగా చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దానికి కూడా కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇప్పుడున్న హాస్టల్లో పెడతాను, కొత్త హాస్టల్ని ఖచ్చితంగా ఈ నెలాఖరుని శంకుస్థాపన చేసి నిర్మాణాలు పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ జై భీములు.